అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ నెల మే 12వ తేదీ అంటే మంగళవారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. వైశాఖ మాసం, అందులోనూ మంగళవారంతో కలిసి వచ్చినటువంటి హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఆంజనేయ స్వామిని భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి అపారమైన సంపదలు, భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. హనుమాన్ జయంతి రోజున పాటించవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మే 12వ తేదీ అంటే మంగళవారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజునే ఆంజనేయ స్వామి జన్మించాడు. ఈ రోజున చేసే పూజలకు ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజా గదిలో ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించి ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటే చాలు, మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆంజనేయ స్వామి పటం ముందు కొంచెం కుంకుమ పెట్టుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ కుంకుమను తడిచేసి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన జై శ్రీరామ్ అని రాస్తే మీ ఇంటికి ఉన్నటువంటి దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి. హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి దీపారాధన చేసుకోవాలి. మీ కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. దేవాలయంలో 5 ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించాలి. స్వామివారి చల్లటి చూపు మీ కుటుంబం పైన పడుతుంది. అయితే ఆంజనేయ స్వామికి దీపారాధన చేసేటప్పుడు దీపపు ఒత్తి తూర్పు ముఖంగా ఉండాలి. పొరపాటును కూడా ఆంజనేయ స్వామికి పడమర ముఖంగా దీపం వెలిగించకూడదు. దీనివలన మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తమలపాకులు ఒకటి. స్వామికి ఏది చేసినా చేయకపోయినా తమలపాకులు సమర్పించటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ హనుమాన్ జయంతి రోజు తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పించి ఆకు పూజను చేసుకోవాలి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంటికి మామిడాకులు కట్టుకున్నట్లే తమలపాకులు కట్టుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక తెల్లటి కాగితం పైన 108 సార్లు జై శ్రీరామ్ అని రాసి ఆ కాగితాన్ని మీ బీరువాలో పెట్టుకోండి. దీనివలన అఖండ ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక తెలుపు దారాన్ని 5 పోగులుగా పోసి ఆ దారానికి తడి కుంకుమను రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు రాకుండా ఈ ఎర్రటి దారం ఒక కవచంలా పనిచేస్తుంది. అలాగే విపరీతమైనటువంటి అప్పులతో బాధలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో 11 దీపాలు వెలిగించండి. అప్పుల బాధ నుంచి త్వరగా విముక్తి కలుగుతుంది. హనుమంతుడు వాయుపుత్రుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చొని పూజ చేస్తే స్వామివారి శక్తి మీ హృదయానికి నేరుగా చేరుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా ఆవ నూనెతో దీపాన్ని వెలిగించాలి. మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి దీర్ఘాయుషు లభిస్తుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటిపైన ఒక ఎర్రటి జెండాని పెట్టుకోండి. మీ కుటుంబంలో ఆపదలు లేకుండా ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ములు కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో 2 పసుపు కొమ్ములు, 2 పచ్చ కర్పూరం బిళ్ళలు వేసి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ ఇంటికి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. హనుమంతుడికి సింధూరం అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ రోజున ఎరుపు రంగు కుంకుమను అనుకొని వివాహమైన స్త్రీలు పాపిట్లో ధరిస్తే సుమంగళ ప్రాప్తి కలుగుతుంది.
ఈ రోజున హనుమంతుణ్ణి పూజించేటప్పుడు ఒక రావి ఆకుపైన గంధంతో రామ అని రాసి ఆ రావి ఆకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక ఈ రోజున పొరపాటున కూడా స్టీల్ వస్తువులు కొనకూడదు. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఉప్పు తినకూడదు. వీలైనంత వరకు ఉప్పు తక్కువగా తినండి, లేదంటే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంటనే 3 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాము. కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. అప్పుడే పుణ్య ఫలితం లభిస్తుంది. మీ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలి అని అనుకుంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణలు చేయండి. మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయి. అలాగే మనలో చాలామంది దేవుడి విగ్రహాలను చేతులతో తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో పట్టుకోకూడదు. మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం హనుమంతుడు భూత ప్రేత పిశాచాలను తన పాదాల కిందట అణిచివేస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలను ముట్టుకోకూడదు అని కొంతమంది నమ్మకం. హనుమాన్ చాలీసాకు చాలా శక్తి ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాని జపించాలి. ఎంతటి కష్టమైనా సరే వెంటనే తీరిపోతుంది. అయితే హనుమాన్ చాలీసాని చదవలేని వారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చాలా మంచి జరుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు, అలాగే వ్యాపారాలు చేసేవారు హనుమంతుడి మెడలో ఎర్రటి గులాబీ పూలమాలను వేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు చేసేవారికి అధిక లాభాలు కలిసొస్తాయి. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం లేకుండా ఒక్క పూట ఉపవాసం ఉంటే పాలు పళ్ళు స్వీకరించవచ్చు. ఇక ఎవరైతే పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారు ఈ హనుమాన్ జయంతి రోజున రామాయణంలోని బాలకాండను పారాయణం చేస్తే ఉత్తమమైన పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే 108 తమలపాకుల పైన గంధంతో రామ అని రాసి ఆ తమలపాకులను మాలగా తయారు చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దానివలన మీ సంతానానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించే భక్తులు కొన్ని ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. అవేంటంటే ఉల్లిపాయ, వెల్లుల్లి, మునక్కాయ, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి ఈ ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజున అబద్ధాలు చెప్పటం, భార్యాభర్తలు గొడవ పడటం చేయకూడదు. దీనివలన మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. శ్రీరామనామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున జై శ్రీరామ అని వీలైనన్ని సార్లు ఎక్కువగా జపించండి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున జై శ్రీరామ్ అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం జపించినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున గాజు వస్తువులు, అలాగే ఇనప వస్తువులు కొనకూడదు. దీనివలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే జుట్టు కత్తిరించటం, గోళ్లు కత్తిరించటం కూడా చేయకూడదు. ఆంజనేయ స్వామికి పంచసంఖ్య అంటే ప్రీతికరం. కాబట్టి ఆంజనేయ స్వామి గుడిలో 5 అరటిపళ్ళు సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక మీ జీవితంలో పదే పదే కష్టాలు ఏర్పడుతుంటే ఈ హనుమాన్ జయంతి రోజున ఉదయం స్నానం చేసి శ్రీరామ జయం అనే నామాన్ని 108 సార్లు జపించండి. జాతకంలో అదృష్టం పెరిగిపోయి పట్టిందల్లా బంగారు మయమైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.